Hi, hello, how are you all? Hope everyone is doing good. Uh, I'm really very thankful to 6,000 subscribers so far, and it is still growing day by day. And comments చూసినప్పుడు there are so many comments. People are saying we are really finding your videos very helpful. నీ ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు I really want to do more and more videos to help you guys out. And లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్స్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఫీ స్ట్రక్చర్ ఇన్ కెనడా. ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫీ స్ట్రక్చర్ అండ్ నథింగ్ ఎల్స్. అడ్మిషన్ ప్రాసెస్ కానీ లేదంటే ఐఎల్స్ స్కోర్ కానీ ఇలాంటివి ఏవి డిస్కస్ చేయను. జస్ట్ చాలామందికి కెనడాలో ఫీజ్ ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, మొత్తం ఎడ్యుకేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది అన్న దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సో దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ ఫీ స్ట్రక్చర్ ఇన్ కెనడా. వన్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డిస్కషన్, నేను ఇప్పుడు చెప్పే ఫీజు ఏదైతే ఉందో అది నేను మాస్టర్స్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అంటే యూనివర్సిటీస్కి ఎగ్జాంపుల్ తీసుకొని. సో యూ మైట్ హ్యావ్ ఎ డౌట్ మరి కాలేజెస్కి ఎట్లా అని చెప్పేసి. సో మాస్టర్స్కి నేను ఫర్ ఎగ్జాంపుల్ $10,000 ఫీజు ఉంటుందని చెప్పిన అనుకోండి యూనివర్సిటీలో. కాలేజెస్లో దానికి ఒక $2,000 తక్కువ ఉంటుంది ఎవ్రీ కోర్స్కి. $2,000 $3,000 తక్కువ ఉంటుంది. మళ్ళీ నేను కంపేర్ చేసి చెప్పేటప్పుడు, ఎందుకంటే దట్ ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ ద వీడియో. మళ్ళీ ఎవ్వరు చూడాలి అంత లెంత్ ఉంటే కూడా. సో ఒకవేళ మాస్టర్స్కి నేను $10,000 అని చెప్తే ఒక $3,000 తక్కువ చేసుకోండి, అది కాలేజెస్కి వస్తుంది, విచ్ ఇస్ $7,000 or $8,000. సో ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే గ్రాడ్యుయేట్ స్టడీస్లో ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ సెమిస్టర్ ఫీజు చెప్తాను, నాట్ పర్ ఇయర్. సో ఏ గ్రాడ్యుయేట్ స్టడీస్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ సెమ్ తీసుకున్నారనుకోండి, పర్ ఇయర్ చెప్తే అగైన్ యూ మైట్ హ్యావ్ అ క్వశ్చన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్పేసి. సో నేను పర్ సెమ్ చెప్తాను. పర్ సెమ్ చెప్తే యూ కెన్ క్యాలిక్యులేట్ దట్ టు, యూ కెన్ మల్టిప్లై దట్ టు ఆల్ అదర్ సెమిస్టర్స్. అందుకనే పర్ సెమ్ ఎంత ఉంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. సో రిమెంబర్, దిస్ ఈజ్ అబౌట్ మాస్టర్స్. అయితే ఇప్పుడు మాస్టర్స్లో ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈ ఏవియేషన్ ఫీల్డ్ ఇవన్నీ. సో ఈ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఆన్ ఎన్ యావరేజ్ ఎవ్రీ యూనివర్సిటీస్లో, ఆల్ యూనివర్సిటీస్లో ఒక 1,000 తక్కువ ఉండొచ్చు, 1,000 అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. సో ఈ స్కేల్లో ఉంటుంది అనమాట. అరౌండ్ $12,000 పర్ సెమిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అయితే $12,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. మెకానికల్ అయితే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, అంటే మీకు ల్యాబ్ కావాలి, పెద్ద మెషినరీస్ పైన ల్యాబ్ ఎక్విప్మెంట్, ఇవి ల్యాబ్ ప్రాక్టికల్స్ చేస్తూ ఉండాలి కాబట్టి దానికి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, అరౌండ్ $13,500. ఇట్లా మాస్టర్స్ ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ మాస్టర్స్ ఎంబీఏకి సేమ్ ఉండదు. ఎంబీఏ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఎంబీఏకి చాలా కాస్ట్ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఎంబీఏ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇన్ కెనడా. వేరే కంట్రీస్ గురించి నాకు తెలియదు, బట్ ఇన్ కెనడా ఎంబీఏ గురించి డిస్కస్ చేయాలంటే మీకు ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్ అరౌండ్ $18,000 నుంచి $20,000 వరకు కూడా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ అగైన్. ఇంకా టాప్ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ University of Toronto, which is top university in Canada, number 1 university. So దానికి ఎంబీఏ ఫీజు వచ్చేసి అరౌండ్ $20,000 పర్ సెమిస్టర్, జస్ట్ సెమిస్టర్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 years స్టడీస్ ఉండి 4 సెమిస్టర్స్ ఉంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్, $80,000 అవుతుంది ఎంబీఏకి. దిస్ ఈజ్ అబౌట్ ఎంబీఏ గైస్. మళ్ళీ ఎంబీఏని ఇంజనీరింగ్ కోర్సెస్ తోటి క్లబ్ చేయకండి. అదే ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే ఫర్ కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, వీటికి పర్ సెమిస్టర్ వచ్చేసి అరౌండ్ $12,000 నుంచి $14,000 మధ్యలో అవుతుంది. ఐ సెడ్ మెకానికల్ అయితే ఎక్విప్మెంట్, మెషినరీ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ప్రాక్టికల్స్ మీరు ఈ మెషినరీ పైన చేయవలసి వస్తుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎంబీఏ ఇట్ కెన్ బి అరౌండ్ పర్ సెమిస్టర్ $20,000. And for engineering courses it is around $12,000 to $14,000. And one more thing, MBA cheap colleges ఏం లేవా for people who want to pursue their MBA in Canada? అయితే యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్, అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కొని, ఇంకా నేను కూడా గూగుల్ సెర్చ్ చేసి కొన్ని యూనివర్సిటీస్లో చూస్తే, దేర్ ఈస్ వన్ కాలేజ్ ఇన్ మాంట్రియల్ విచ్ ఈస్ HEC మాంట్రియల్ కాలేజ్ అని చెప్పేసి ఉంది. సో దాంట్లో ఎంబీఏ స్టడీస్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫీజు వచ్చేసి అరౌండ్ పర్ సెమిస్టర్
$10,000లో అయిపోతుంది పర్ సెమిస్టర్. సో అండ్ ఆ కాలేజ్ ఎట్లాంటిది అది అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ రికగ్నైజ్డ్ కాలేజ్. దాంట్లో చదివితే మీకు నెక్స్ట్ ఫర్దర్ వీసా ప్రాసెసింగ్కి కానీ వర్క్ పర్మిట్కి కానీ పిఆర్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. బట్ దిస్ ఈజ్ ద కాలేజ్ హెచ్ఈసి మాంట్రియల్ ఒక కాలేజ్ ఉంది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి. సో దాంట్లో ఫీజ్ తక్కువ ఉంది అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ గుడ్ రేటెడ్ కాలేజ్. మరీ అంత అండర్ రేటెడ్ లేదు, మరీ అంత టాప్ లేదు, మంచిగా ఉంది ఫర్ పీపుల్ హూ వాంట్ టు స్టడీ ఎంబీఏ బట్ దే ఫీల్ ఎంబీఏ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని అనుకుంటే దిస్ ఈస్ ద కాలేజ్ యూ కెన్ గో ఫర్. అండ్ దాని రిక్వైర్మెంట్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాను, ముందే చెప్పాను. ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫీ స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాస్టర్స్లో మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్టడీస్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్. ఈ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ గురించి నేను 12th తర్వాత, అంటే మన ఇండియాలో ఆఫ్టర్ 12th ఫర్ సమ్ పీపుల్ ఇట్ కెన్ బి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ స్టడీస్ ఎట్లా అప్లై చేయాలి దీని గురించి నేను సపరేట్ వీడియో తీస్తాను. వెరీ సూన్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అని కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇట్స్ సేమ్ యాజ్ మాస్టర్స్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్టడీస్ ఉంటాయి కూడా పర్ సెమిస్టర్. అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్లో 4 years ఉంటుంది యాజ్ యూ ఆల్ నో. అంటే మన ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఇంజనీరింగ్ ఉంటుంది 4 years. సో 4 yearsలో ఇక్కడ పర్ ఇయర్ 2 semesters ఉంటాయి. సో 4 into 2 ఇట్స్ 8 semesters. పర్ సెమిస్టర్ ఫీజు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వచ్చేసి అది కూడా అంతే, అరౌండ్ $12,000 to $14,000 ఉంటుంది యూనివర్సిటీస్లో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ వచ్చేసి కాలేజెస్లో ఆఫర్ చేయరు. కాలేజెస్లో మీకు ఆల్వేస్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. సో అండర్ గ్రాడ్యుయేట్, వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్, ఇట్స్ ఓన్లీ ఫర్ యూనివర్సిటీస్. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్లో ఇంజనీరింగ్ కోర్సెస్ అయినా తీసుకోండి, లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ ఉంటాయి కదా, ఇలాంటివి ఏవి తీసుకున్నా మీకు ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్ అరౌండ్ $12,000 to $14,000, and it's again depending upon the course. So this is all about the fee structure in Canada, guys. If you like this video, please share, subscribe and comment. Thank you for watching.